బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైని బొగ్గు టెండర్లపై దర్యాప్తు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయంలో ఫైళ్లను కేంద్ర బృందం పరిశీలించింది. నిన్న 7 గంటలకు పైగా గోప్యంగా విచారణ జరిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై వివరాలను సీఎండీ కృష్ణభాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ కూడా సింగరేణి అధికారులను కేంద్ర బృందం ప్రశ్నించనుంది. వచ్చే సోమవారం బొగ్గు టెండర్లపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. నైని బొగ్గు టెండర్లపై దర్యాప్తు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయంలో ఫైళ్లను కేంద్ర బృందం పరిశీలించింది. నిన్న 7 గంటలకు పైగా గోప్యంగా విచారణ జరిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై వివరాలను సీఎండీ కృష్ణభాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ కూడా సింగరేణి అధికారులను కేంద్ర బృందం ప్రశ్నించనుంది. వచ్చే సోమవారం బొగ్గు టెండర్లపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. శాలిని, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి నైని కోల్ బొగ్గు టెండర్ల సంబంధించినటువంటి కుంభకోణము అవకతవకలకు సంబంధించిన ఇష్యూపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు సింగరేణిలో ఏ విధంగా టెండర్ల ప్రక్రియ జరిగింది, ఏ విధంగా అవినీతి ఆరోపణలు వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా సింగరేణి కేంద్ర మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందము నిన్న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు సింగరేణి భవన్లో, లకడికప్పుల్లో ఉన్నటువంటి సింగరేణి భవన్లో సుదీర్ఘంగా ఫైల్స్ని, అదేవిధంగా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భగవాన్ దగ్గర నుంచి కొన్ని వివరాలు సేకరించింది. ఈరోజు కూడా విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ముఖ్యంగా ఒడిశాలోని అంగూల్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి కోల్ మైన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సింగరేణి మైన్స్ని దక్కించుకుంది. దాన్ని ఓవర్ బర్డెన్ని తగ్గించుకోవడం కోసము టెండర్ల ద్వారా ఈ యొక్క ఓవర్ బర్డెన్ తగ్గించుకోవడం టెండర్ల ద్వారా ప్రక్రియ చేపడుతుంది. గత ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా టెండర్లని వేస్తారు. ఆ టెండర్ల ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ టెండర్లని కట్టబెడుతూ ఉంటారు. అయితే గత సంవత్సరం నవంబర్లో ఈ టెండర్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆ నవంబర్లో స్టార్ట్ అయినటువంటి టెండర్ల ప్రక్రియ ఈ మంత్ మొత్తం కూడా టెండర్లన్నీ కూడా కంప్లీట్ చేసి బిడ్డింగ్ ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దీనిపై నైని కోల్ మైన్స్ సంబంధించిన టెండర్లకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్నటువంటి సుజన్ రెడ్డికి ఈ టెండర్లను కట్టబెట్టారనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో మరోవైపు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో పాటు కొంతమంది మీద అవినీతి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున ఈ టెండర్లని రద్దు చేస్తూ సింగరేణి సంస్థ ఇటీవల కాలంలో ప్రకటించింది. మొత్తం మీద ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సైతము దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరిపిస్తాం, సిఎంఆర్ఎఫ్ ఫండ్ విషయంలో కావచ్చు, మరోవైపు సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకలు టెండర్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామనేది కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి ఈ గత 2 రోజుల క్రితమే మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆ బృందం అయితే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న సుదీర్ఘంగా విచారించింది, ఈరోజు కూడా విచారిస్తుంది. ఈరోజు సింగరేణి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ని కూడా సుదీర్ఘంగా విచారించి అతని దగ్గర నుంచి కొన్ని కీలక వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. నవంబర్లో స్టార్ట్ అయినటువంటి టెండర్ల ప్రక్రియ ఈ మంత్ మొత్తం కూడా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని రాజకీయ విభేదాల కారణం కావచ్చు, మరోవైపు పాలనాపరమైనటువంటి విషయంలో కొంత ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సింగరేణి సంస్థ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో మరి ప్రత్యేక బృందం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రత్యేక బృందం ఏ విధమైనటువంటి విచారణ జరిపిస్తుంది. ఎందుకంటే వారంలోపే మొత్తం సోమవారం ఫస్ట్ వరకే విచారణ మొత్తం కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోపే అన్ని విచారణ అంటే టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, నైని కోల్ విషయంలో ఇంతమంది మైనస్ టెండర్ల నుంచి ప్లస్ టెండర్లకు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఎవరెవరు టెండర్లలో పాల్గొన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువు టెండర్లో పాల్గొన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ దాఖలు ఇచ్చినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా అన్ని వివరాలపై కూడా పూర్తిగా కూపీలాగే అవకాశం ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న రహస్యంగా హైదరాబాద్కు చేరుకున్నటువంటి ఆ బృందం రహస్యంగా విచారణ జరిపింది, గోప్యంగా ఉంచింది. ఈ విచారణ మొత్తం ఎక్కడ కూడా బయటకు రానివ్వలేదు. ఈరోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ప్రత్యేక బృందం ఈరోజు కూడా సింగరేణి కార్యాలయంలో ప్రస్తుతం మీద విచారణ జరుపుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. వీటితో పాటు ఎవరెవరైతే టెండర్లను వేశారో
వారికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అటు ప్రత్యేక బృందం పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల నైనిక్ కోల్ విషయంలో టెండర్ల విషయంలో ఎవరెవరు వేశారు, ప్రభుత్వంలో సంబంధించినటువంటి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు పెడుతున్నారు. వారికి సంబంధించిన వివరాలపై కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి బొగ్గుల మంత్రిత్వ శాఖ వేసినటువంటి ఈ ప్రత్యేక బృందం కూడా అన్ని వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. శాలిని, సునీల్ మీరన్నట్టు ఇప్పటికీ నైనికోల్ వ్యవహారం అనేది ఒక రాజకీయ ప్రకంపన సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ టాపిక్ అనేది ఇంకా నడుస్తుంది. సో ఈ నైనికోల్ టెండర్ల విషయంలో బృందానికి ఇటు సింగరేణి సీఎండీ ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మండే వరకు మీరు అన్నట్టు కేంద్రానికి ఈ బృందం అనేది నివేదిక సమర్పించాలి కదా. ఖచ్చితంగా గత నవంబర్లో వేసినటువంటి ఈ టెండర్ల ప్రక్రియకు ఇప్పుడున్నటువంటి సీఎండీ మొన్ననే జాయిన్ అయ్యాడు. అప్పుడు బలరాం నాయక్ అనేటువంటి సింగరేణి సీఎండీగా పనిచేశాడు. కాబట్టి ఆ బలరాం నాయక్ సంబంధించిన వివరాలపై కూడా అటు ప్రత్యేక బృందం కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ దాఖలు చేసినటువంటి ప్రత్యేక బృందము బలరాం నాయకుని అప్పట్లో పనిచేసినటువంటి సీఎండీగా పనిచేసిన బలరాం నాయకుని సైతము విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే అతనే సీఎండీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము సింగరేణి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. వచ్చే సోమవారం వరకు ఈ నైనీ కోల్ సంబంధించిన కోల్ మైన్ సంబంధించిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా నివేదికని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు ప్రత్యేక బృందం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పట్లోపే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి బొగ్గుల మంత్రిత్వ శాఖ వేసినటువంటి ప్రత్యేక బృందం అయితే తెలంగాణ రాష్ట్రానికి పర్యటిస్తుంది. ప్రస్తుతం అయితే నిన్న నుంచి విచారణ అయితే జరుపుతుంది. ఈరోజు కూడా సింగరేణి కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంతమంది అధికారులని కొంతమంది అక్కడ లోపల పనిచేస్తున్న అధికారులు కావచ్చు, టెండర్లకు సంబంధించిన విషయాలు ఎవరెవరు వేశారు అన్న విషయాలపై కూడా పూర్తిగా కూపిలాగి ఒక నివేదికను కూడా వచ్చే సోమవారం వరకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు అందజేసే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వృద్ధురాలి ఇంట్లో పోలీసులు భారీగా బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.5 కోట్లు ఉంటుందని అంచనా వేయడంతో స్థానికంగా కలకలం రేగింది. రోజువారీ కూలీ పనులు చేసుకునే ఆమె ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో సంపద బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తెనాలి పట్టణంలోని మహేంద్ర కాలనీలో పేరిపోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివసిస్తుంది. గుంటూరు జిల్లాలో రైస్ పుల్లింగ్ వ్యవహారం జరుగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు పక్కా సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురవమ్మ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు లభించాయి. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఎక్కడివని పోలీసులు గురవమ్మను ప్రశ్నించగా అదంతా విజయవాడలో ఉండే తన అల్లుడిదని ఆమె చెప్పింది. అతను భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, అందులో భాగస్వామి అని, బాగా ఆస్తిపరుడని చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన అతను అప్పటికే అక్కడి నుండి పరారయ్యాడు. ఈ బంగారం నిజంగా అతని సంపాదైనా లేక అక్రమ మార్గాల్లో కూడబెట్టాడా లేదా ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలు అతన్ని బినామీగా వాడుకుంటున్నారనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు గురువమ్మ అల్లుడి కోసమైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, ఏదైతే మరి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి బాలాజీరావు పేటకు పెద్ద మొత్తంలో కూడా బంగారం, నగదు బయటపడింది. ఏదైతే మరి విజయవాడ సిసిఎస్ పోలీసులు ఒక్కసారిగా కూడా మెరుపుదాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కా సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ గురువమ్మ నివాసానికి ఆ సిసిఎస్ పోలీసులు వెళ్లారు. ఏదైతే
ఇటీవల విజయవాడలో పెద్ద మొత్తంలో చోరీ జరిగింది. ఈ చోరీ జరిగినటువంటి నేపథ్యంలో కూడా అటు సిసిఎస్ పోలీసులు నిఘా వ్యవస్థ పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ తెనాలి పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే గృహమ నివాసంలో పెద్ద మొత్తంలో నిల్వ బంగారం ఉందంటూ కూడా పోలీసులు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 కిలోలు వెండి, అదేవిధంగా 800 గ్రాముల బంగారాన్ని కూడా అటు సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5.65 లక్షల రూపాయలు విలువ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఏదైతే గృహముని లోతుగా విచారించినటువంటి నేపథ్యంలో ఒక రేకుల నివాసంలో ఇంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల బంగారం ఎందుకు వచ్చిందని కూడా గృహమని ప్రశ్నించారు. గృహమని ప్రశ్నించగా కూడా తన విజయవాడలో ఉన్నటువంటి తన అల్లుడు ఆ బంగారం ఇక్కడ నిల్వ ఉంచుకున్నాడంటూ కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు పోలీసులు విచారిస్తున్నారు. ఏదైతే మరి తన అల్లుడిని అదుపులో తీసేందుకు కూడా 2 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడి అతన్ని అదుపులో తీసుకోవడానికి కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో కూడా అతను పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే దొంగ బంగారం తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా లేదా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతానికి బంగారం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులు ఐటీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఎటువంటి బిల్లులు లేనటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయల బంగారాన్ని నిల్వ ఉంచడంతో కూడా పూర్తి స్థాయిలో లోతు విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అంటే గతంలో జరిగినటువంటి చోరీలకు సంబంధించినటువంటి వ్యవహారాల కేసులు కూడా బయటికి తీసుకున్నటువంటి నేపథ్యంలో అతను తన గృహమ్మ అల్లుడిని అదుపులో తీసుకున్న తర్వాత కూడా ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణం కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటీవల బంగారం రేట్లు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక్క బిస్కెట్ 14 లక్షల నుంచి 15 లక్షలకి వెళ్ళినటువంటి నేపథ్యంలో బంగార విలువ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చోరీలు కానీ అదేవిధంగా సిసిఎస్ పోలీసులు కూడా నిఘా వ్యవస్థ పెంచారు. ఏదైతే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తున్నటువంటి బంగారం పైన కానీ అదేవిధంగా చోరీలు ఇటీవల పెద్ద ఎత్తున కూడా మరి చోరీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రికవరీ విషయంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా తెల్లవారుజామున విజయవాడ నుంచి వచ్చినటువంటి పోలీసులు గృహమ నివాసంలో ఉన్నటువంటి బంగారం 800 గ్రాముల బంగారాన్ని అదేవిధంగా వెండిని కూడా స్వాధీనం చేసుకొని కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ గృహమ్మ అల్లుడికి సంబంధించి కూడా అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. శాలిని, రమేష్, ఇప్పుడు గురువమ్మ అల్లుడు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా పోలీసులు? ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యుల్ని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగానే ఆ కంపెనీకి సంబంధించినటువంటి 2 బృందాలుగా కూడా ఆ చాక్లెట్ కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కూడా ముందస్తుగా కూడా సమాచారం వారి బంధువుల నుంచి సమాచారం తనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా క్షణాలలో అతను తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా తన ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ పెట్టారు. ఎక్కడ ఆయన కదలికలు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సిసిఎస్ పోలీసులు ఖచ్చితంగా ఇవాళ రూపట్లో కూడా తనని అదుపులో తీసుకొని దీనికి సంబంధించినటువంటి వివరాలు మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అంతర్వేదిగూడెం, పందిరి మామిడిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం పరిసర ప్రాంతాలలో గత 4 రోజుల నుంచి పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాలు బిగించి వెళ్లిపోతున్నారు తప్ప పులిని పట్టుకోవడం కానీ తరిమేయడం కానీ చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు అక్కడి స్థానికులు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అంతర్వేదిగూడెం, పందిరి మామిడిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం పరిసర ప్రాంతాలలో గత 4 రోజుల నుంచి పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాలు బిగించి వెళ్లిపోతున్నారు తప్ప పులిని పట్టుకోవడం కానీ తరిమేయడం కానీ చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మాది నాగులగూడెం గ్రామం. మా పొలాల్లో పులి సంచరిస్తుందని గత 2 రోజుల నుంచి చెప్తున్నాము. 2 రోజుల వరకు నిన్నటికి ఈ రోజుకి 5 ఆవులను చంపింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రభుత్వం వాళ్ళు ఒక్కరోజు ఇక్కడుండి బోన్లు, నెట్స్ అనేవి వెపన్స్ అనేవి కొంచెం యూజ్ చేసి పులిని పట్టుబడాలని కోరుకుంటున్నాము. నిన్నటికి ఈ రోజుకి 5 ఆవులు చనిపోయినాయండి. ఆవులన్నీ చాలా బెదురుతున్నాయి. మా వాళ్ళు నిన్నంతా ఇక్కడే ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీసులు అనే వాళ్ళు 5 గంటల వరకు ఇక్కడ ఉన్నారు కానీ తర్వాత వెళ్ళిపోయారు. మా వాళ్ళు రాత్రంతా ఉన్నారు. 1 గంట ఇక్కడ ఉండుంటే ఇక్కడ జరిగిన విషయాన్ని చూసి వాళ్ళే నైట్ అంతా ఇక్కడ ఉండడానికి బాగుండేది. వాళ్ళేమో వెళ్ళిపోయారు. 1 గంట ఉండుంటే ఆ పులిని పట్టుబడడానికి బాగుండేది. మా వాళ్ళే దాన్ని తరిమి కొట్టి 1 ఆవును కూడా తీసుకెళ్లిపోయింది. అప్పటికి మా వాళ్ళే తరిమి కొట్టారు. 1 కాకుండా ఇంకా తర్వాత నిద్రపోయే సమయంలో ఇంకొక దాన్ని తీసుకెళ్లిపోయింది. రాత్రంతా నిద్ర లేకుండా మా వాళ్ళు ఆవులకి కాపలాగా ఉన్నారు. కాస్త ప్రభుత్వం త్వరగా స్పందించి పులిని బోనుల్లో పట్టుబడాలని కోరుకుంటున్నాం. భయం వేస్తుందంటే ఆవుకే భయం వేస్తుందంటే మరి మా పిల్లలు లేవకున్నారండి. ఆడోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళ మీద మరి మగోళ్ళకే భయం వేస్తే ఆడోళ్ళే ఉన్నారు. 6:30కండి, 6:30కి 5:30కి కట్టేసారండి. కట్టేసి వాటి దగ్గరికి వెళ్ళారండి. ఇక్కడ కట్టేసి ఇప్పుడే రాదు కదా, వాటి దగ్గరికి వెళ్ళారండి. ఈలోగా ఇక్కడ పట్టుకొని 2 పట్టుకొని వెళ్ళిపోయింది. ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళు విని కుక్క చూసి మురుగుతా వస్తే దాని వెనకాల వచ్చేసరికి పట్టుకొని వెళ్ళిపోయిందండి. అధికారులు ఏం చేయాలంటే మరి మాకు రక్షణ కావాలండి. రక్షణ కల్పిస్తారా? నైట్ కూడా రక్షణ కావాలి. మరి వాళ్ళు స్నానం చేసి భోజనం చేస్తామని వెళ్ళిపోయారు అంటండి. వాళ్ళు 6ంటికి వెళ్ళిపోయారు. కరెక్ట్ గా 6:30కి ఇక్కడ ఏటాకు జరిగిపోయిందండి. ఇంకా ఎక్కడున్న వాళ్ళందరూ వచ్చి అరిశారు కాబట్టి ఇవి కూడా మిగిలినాయి. అక్కడ నూపు మంట చేసి అక్కడ కూర్చొని ఇంక తెల్లవారు తరుముతామేనంటండి. అది శబ్దం చేస్తుంటే ఆ కుక్కలు మురుగుతా ఇంకా వీళ్ళు కర్రలు పట్టుకొని నూపు మంట చేశారు కదా, ఇలాగ శబ్దాలు చేస్తుంటే వెళ్ళిపోయి మళ్ళీ నిన్న తిన్న దాన్ని సగం తినేసి వెళ్ళిపోయింది అంటండి. అది తినకపోతే మళ్ళీ ఎక్కడికే వద్దునండి. వీళ్ళ మీద కూడా ఏదో అటాక్ చేయొద్దు. అక్కడ వెళ్ళి తరుముతున్నారు కదా, కుదురుతా లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి అది తినేసి. ఇక ఏలూరు జిల్లాలో పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ స్థానికులు అయితే చాలా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం జస్ట్ ఓన్లీ ట్రాప్ కెమెరాలు బిగించారు. పులిని పట్టుకునే విధంగా అయితే చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు. సో ఏంటి డీటెయిల్స్ ఏంటి? యశాల్ని గత 5 రోజుల నుండి కూడా ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపుల్లి పరిసర ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం వంటి పరిసర ప్రాంతాల్లో గత 5 రోజుల నుండి కూడా ఈ పెద్దపుల్లి సంచారం కొనసాగుతుంది. పశువులపై వరుసగా దాడులు చేస్తున్న క్రమంలోనే వాటిని చంపేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం పెద్దపుల్లి నాగులగూడెం, అంతర్వేదిగూడెం ప్రాంతాల మధ్య తిరుగుతూ పదే పశువుల గుంపులపై దాడులు చేస్తుంది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి తాత్కాలికంగా చేరుకొని కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు గానీ ఈ ప్రాంతం నుంచి తరిమేందుకు గానీ స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శాలిని, తాజాగా కోట నాగవరం పరిధిలో ఎండ్రప్రగడ సూర్యారావు చెందినటువంటి గేదెల గుంపుపై ఈ రోజు ఉదయం పులి దాడి చేసి ఇక్కడ ఒక దున్నపోతును కూడా చంపిన ఘటన కూడా ఇక్కడ చోటు చేసుకోవడంలో ప్రజలు మరింత భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఇలాగే ఈ పులి గ్రామాల చుట్టూ తిరుగుతూ రేపు ఏ మనిషి పైన దాడి చేస్తే మా పరిస్థితి ఏంటని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ మనకు తెలుపుతున్నారు. అదేవిధంగా అటవీ అధికారులు ప్రభుత్వాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తున్న తీరు, అధికారులు మాత్రం సమస్యను తేలికగా తీసుకున్నారు. పులి స్వయంగా అడవిలోకి వెళ్ళిపోతుందని ధీమాతోటి వ్యవహరిస్తున్నారని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాలిని, కిరణ్, మరి ఎందుకు అక్కడ అటవీ శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు?
అయితే గత ఏడాదులు కూడా పులి సంచారం చేసింది. కానీ ఒక చోట మొదలయ్యి మరుసటి రోజు ఇంకొక ప్లేస్కి వెళ్ళి మరుసటి రోజు ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా ఉన్నటువంటి ఈ పులి మాత్రం అదే ప్లేస్ లో గత 5 రోజుల నుంచి కూడా ఆ ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో 5 గ్రామాల్లోనే పదే పావులపై కూడా ఇక్కడ చేస్తుంది. కానీ ఎప్పటికప్పుడు అధికారులు తాత్కాలికంగానే ఇక్కడ ఉన్నటువంటి చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి పూర్తి పరిష్కారం కూడా చేయట్లేదు శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై అతివేగంగా దూసుకొచ్చిన లారీ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తి అనే 12 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు తెలుపుతున్నారు. అప్పుడు మేము వెనక చూసుకున్నాం దాన్ని అంతే సార్. దాన్ని తర్వాత ఫిలిం చూసి మేము అదే బాధగా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మీరు ఆయన ఇక్కడ తిప్పుకున్నాడు, ఆయన వచ్చి గుద్దిపోయినాడు. ఆయన లాయర్ వచ్చి గుద్దిపెట్టాం, ఇక్కడ తిప్పుకున్నాడు, ఆయన వచ్చి గుద్దాడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారమ్మా మీరు? మేము గుంటూరుకి పోతాం సార్. ఏమిటి కోసం ఏ ఊరమ్మా? కామలతోటి కోసి పక్కన. ఈ నెల 21న వికారాబాద్ జిల్లా యాలాల వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో దొంగల ముఠాని కర్ణాటకలోని గుల్బర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుల్బర్గా పోలీసుల సహకారంతో 7 నిందితులను పట్టుకోవడం జరిగింది. వీరి నుండి 2 బైకులు, 1 కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. 7 నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నేను తాండూరు రైలు పని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్తుంటే కమల్పూర్ దగ్గరలో 4 2 బండ్ల మీద వచ్చి ఆపిండ్రు. బంగారం తీసి బ్యాగ్లో వేసుకోమంటే నేను వేసుకోకపోతే వాళ్ళకు పేపర్ తీసి దాంట్లో ఇచ్చి బ్యాగ్లో పెట్టుకొని తీసి దాంట్లో పెట్టిండ్రు. నా బంగారం తీసుకొని 2 బ్యాగ్లో వేసిండ్రు. నేను కొంచెం దూరం ముందుకెళ్ళి చూసుకుంటే అది రోడ్డు గోల్డెన్ తెలిసింది. వాళ్ళు అప్పటి వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు బంగారం అక్కడ ముందర మర్డర్ అయ్యింది, బంగారం తీసి బ్యాగ్లో వేసుకో అంటుంటే తీయను అంటానంటే చంపేస్తాము అంటని అన్నారు. తీయకపోతే తీసి బ్యాగ్లో వేసుకొని అన్నారు. నేను తీసి బ్యాగ్లో పెడుతుంటే వాళ్ళు బ్యాగ్లో 2 గోల్డ్ వేసి మా బంగారం తీసుకున్నారు. 4 ఉన్నారు, 2 బైకులు ఉన్న 4. కత్తి ఉన్నది వాళ్ళ దగ్గర. తాండూరు సైడ్ వెళ్ళి విషయం పోలీసులకు ఎలా చెప్పారు? మా ఆయన ఫోన్ చేసి చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయామని, తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదంటున్నారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటున్న ఆటో డ్రైవర్స్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కూడా 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఏదైతే ఆర్థిక సాయం అందించకపోగా కూడా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో కూడా తమ జీవితాలు రోడ్డున పడ్డాయంటూ కూడా ఆటో డ్రైవర్లు గిరాకులు లేక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు?
నిజంగా కూడా గతంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను అయితే ఆదుకుంటాం ఆర్థికంగా అని హామీ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు సాయం చేసిందా? ఏం సాయం చేయలేదు. నెలకు 12,000 ఇస్తా అన్నారు, ఇప్పుడు వాళ్ళకి 12,000 ఇవ్వలేదు. మాకు బాగా కష్టం అవుతుంది, ఫైనాన్స్లో ఇవి కట్టుకునే వరకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే 120 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు ఈ ఫ్రీ బస్ వల్ల. మాకు నెలకు 12,000 ఇస్తా అన్నారు కూడా 12,000 ఇవ్వలేదు. బాగా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఈ పరిష్కారం ఎట్లా అని బాగా కష్టపడతాను. అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదైతే గతంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా మరి మీరు ఏదైతే మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం లేదా? ఇక పార్టీ చేంజ్ చేసేస్తాం, ఏం చేస్తాం? ఇక కాంగ్రెస్ బదులు బీఆర్ఎస్ వేసుకుంటాం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఏం పడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేసింది, డ్రైవర్లు అందరినీ, క్యాబ్ ఓనర్స్ వీళ్ళందరికీ రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు డ్రైవర్లు ఎటు పోవాలా? చచ్చిపోవాలా పోయి? మరి చెప్పండి మీరే. రైట్గా దీనికి సంబంధించి మీరు చెప్పండి బ్రదర్, ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ఇప్పుడు ఉన్నట్టు గవర్నమెంట్ ఉచిత ప్రయాణం మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందో దానివల్ల మా ఆటో కార్యక్రమం తీవ్ర కష్టాలకు లోనవుతున్నాం. బతకడానికి మాకు చాలా కష్టంగా ఉంది, అరిగోసపడుతున్నాం. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100-150 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అంతా మా రోడ్డు మీద బతుకులు మాయి ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఇంకా ఆత్మహత్యలు ఆటో కార్మికులు చేసుకోవద్దని మేము అనుకుంటున్నాం. గమనించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12,000 రూపాయలు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినో 12,000 ఇవ్వాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కూడా అంటే ఏం చెప్పదలుచుకున్నాం, ఇయ్యం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి 2.5 ఏళ్ళు గడుస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆటో డ్రైవర్లు ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా ఆ యూనియన్కి సంబంధించి కావచ్చు ఆటో డ్రైవర్లు అందరూ మా వైపే ఉన్నారని కూడా ఏదో నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మరి? మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మాట ఆటో కార్మికుల పుణ్యాన్ని, ఏదో మార్పు మేము 12,000 ఇస్తామంటేనే మేము ఆశపడి వేసినాం. మోసం చేసింది. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయం, బుద్ధి చెప్తాం. లేకుంటే ఈలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ లోపు మాకు 12,000 ప్రకటిస్తే మేము వాళ్ళకు పాలాభిషేకం చేస్తాం. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు మీ పరిస్థితి ఎట్లా వెళ్తుంది? ఆటో నడుపుతా అంటే ఆటో నడపటే ఏం లేదండి, అంతా అప్పుల పాలవుతున్నాం. ఎవరైతే ఇప్పటి వరకు 120 మంది చనిపోయారు, దానివల్ల బాగా అవుతున్నాం. అంటే ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వం ప్రతిసారి కూడా మిమ్మల్ని ఏదైతే ఎన్నికల టైంలో వాడుకుంటుంది, అంటే మీ ఓటును అంటే ఓటును వేయించుకుంటుంది, కానీ సాయం చేయటం లేదు. దాన్ని ఎట్లా చూస్తారు? దానికి సాయం చేయట్లేదు. ఇప్పుడు మాకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ముందు ఉన్నాయి కాబట్టి మాకు టీఆర్ఎస్ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని, కానీ ఇక నుంచి మాకు టీఆర్ఎస్ పిలిపిస్తామని. అంటే ఇప్పటికే చాలా కుటుంబాలు మీరు అన్నట్టు చనిపోయినాయి, అంటే అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? అంటే ప్రభుత్వం ఏం సాయం చేయాలి? ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళ భార్య పిల్లలు ఆదుకోవాలి, అలాంటివి ఏమన్నా సాయం చేయాలని కోరుతాం. ఇదైతే ముఖ్యంగా కూడా ఆటో డ్రైవర్లు అయితే ఆవేదన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో కూడా గిరాకులే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఏదైతే తమను ఆదుకుంటామంటూ కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ కూడా తమకు కనీసం కూడా ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందించలేదు. చాలామంది కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలు అయితే రోడ్డున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా బేషరతుగా ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు అదేవిధంగా కూడా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చాలి, లేదంటే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా తగిన గుణపాఠం చెప్తామనైతే వీళ్ళు అధికారులు అయితే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజనౌస్, మంచిర్యాల జిల్లా. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని వివాదాలు వదలడం లేదు. తాజాగా జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుని పాత నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్లో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్స్ పై ఎలుకలు పరుగులు తీయడం వివాదాస్పదమైంది. ఎలుకలు ఆ ప్రసాదం తింటూ కనిపించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వారు ఆ కౌంటర్లోని సిబ్బందిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో దీనిపై దేవాదాయ శాఖ మంత్రి పేషి నుంచి దేవస్థానం అధికారులను వివరణ కోరారు. దీంతో అన్నవరం దేవస్థానం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పాత నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్న వీడియోను దేవస్థానం ఈవో వి త్రినాథరావు పరిశీలించారు. చాలా కాలం నుంచి ఈ విధంగా ఎలుకలు తిరుగుతున్నప్పటికీ అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడ ప్రసాదం విక్రయించే ఉద్యోగి వై త్రిమూర్తులతో పాటు సెక్యూరిటీ గార్డుని సస్పెండ్ చేశారు. ప్రసాదం కౌంటర్కు ఉన్న రంధ్రాలను రేకుతో మూసివేయించి మెస్ చుట్టూ అద్దాలు కూడా బిగించారు.
అమెరికాను ఫెర్న్ మంచు తుఫాను వణికిస్తుంది. మంచు తుఫాన్ దాటికి అమెరికాలో 2000కు పైగా విమానాలు రద్దయ్యాయి. డల్లాస్, టెక్సాస్ ఎయిర్పోర్ట్లో విమానాలు నిలిచిపోయాయి. 3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. గత 20 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ బోధన్ ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి విజయవంతంగా నడుస్తుందని, నేడు జనరల్ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జనరల్ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చే రోగులకు కేవలం 100 రూపాయలే డాక్టర్ ఛార్జ్ తీసుకొని పరీక్షిస్తారని, ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడే కలెక్టర్ చెప్పారు, కొన్ని డిసీజెస్ కూడా సోట్ చేయలేక పోయే వాళ్ళ పట్ల బాగా పెద్ద ట్రీట్మెంట్ అవుతా ఉన్నాం. అటువంటి ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని మేము టెస్ట్ చేసి రిజల్ట్ వేసినాక దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎక్కడైనా ఏసీ సేవ సరిపోదని నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా బోధనకి ఒక గుర్తింపు లాగా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలను పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ ఫ్రమ్ ఏదైతే వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఏర్పాటు చేశారో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బట్ సిన్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్తో నా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ ఈజ్ ఆల్సో ది హాట్స్పాట్ ఫర్ గ్లూకోమా. అండ్ గ్లూకోమా అంటే ఎస్పెషలీ ఇన్ విమెన్ ఆఫ్టర్ అంటే సెకండ్ థర్డ్ గ్రావిడ జనరలీ వీ హ్యావ్ షుగర్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో మనం ఒక మామూలు ఫోన్ కెమెరా కొన్ని ఒక మంచి ఆప్టోమెట్రిషియన్ని పెడితే మనకి గ్లూకోమా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. గ్లూకోమా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలియదు, ఇప్పుడు మీ అత్తగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది, మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే కొంచెం కాలం తర్వాత వారి సైట్ కొంచెం వీక్ అవుతుంది. కానీ గ్లూకోమాలో మీకు అసలు ఏమీ తెలియదు. అండ్ గ్లూకోమా వల్ల డెత్స్ అవుతాయి.